నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జిల్లాలోని ముసుకుంట చెరువు కట్ట తెగిపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలు నీటి మునిగాయి. సమీపంలోని పెట్రోల్ బంకు, మైనార్టీ మదర్సా, వీడీసీ కాంప్లెక్స్, అలాగే సెంటర్ లైట్ కూడా నీటిలో మునిగిపోయాయి. అడ్డుగా ఉన్న డివైడర్ తొలగించి నీటిని మళ్లించారు. ఇక ఈ నీరు పంట పొలాల్లోకి వెళ్లడంతో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు. ఆస్తి నష్టాన్ని, పంట నష్టాన్ని అంచనాలను వీళ్ళని కూడా మంత్రి అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వర్షాలు లేవు అని బాధపడ్డాం, వర్షాలు రావట్లేదు అని బాధపడి కాళేశ్వరం జలాన్ని పైకి తీసుకొచ్చినా కానీ రైతులను ఆదుకోవాలని ప్రయత్నం చేసినాం. అటు వరదకాల ద్వారా నీళ్లు పైకెక్కించి శ్రీరామ్ సాగర్ లో నింపే ప్రయత్నం చేసినాం. ఇటు ప్యాకేజ్ 21 ద్వారా పైపుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పోసినాం. ఆ ప్రక్రియ కొన్ని రోజులు జరుగుతున్నాయో లేదో వర్షాలు మొదలైన వర్షాలు మరి ఇంత భయానకంగా, ఇంత ఉధృతంగా చాలా వర్షం పడడం నిన్న రాత్రి మొన్న నుంచి పడతా ఉన్నాయి. నిన్న రాత్రి మరీ ఎక్కువ పడడం దురదృష్టకరం. వేల్పూర్ మండలంలో మరి ముఖ్యంగా అంటే మొత్తం రాష్ట్రంలో 8 రెడ్ అలర్ట్ ప్రాంతాలు ఉంటాయి, అంటే రెడ్ జోన్ ప్రాంతాలు ఉంటే 8 దగ్గరలో మొత్తం వర్షాలు ఎక్కువ పడితే దాంట్లో నిజామాబాద్ జిల్లా